సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 24 సోమవారం. ఈరోజు తిథి చవితి పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల మీకు పూర్వపుణ్యం యాక్టివేషన్ అవుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక రకమైనటువంటి మంచి ఫలితాలు కానీ సద్వినియోగం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. సప్తములో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోవడం కానీ, నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శని సంచరిస్తున్నాడు. యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు పడేటువంటి కష్టానికి మీ ప్రతిభకు తగినటువంటి ఫలితం అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. అష్టములో చంద్ర సంచారం ఉంది. కొంతమంది వ్యక్తుల సహకార లోపం, మనసుకు కొన్ని నచ్చని సంఘటనలు జరగడం, నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజు ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. పంచములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పూర్తిగా లభిస్తుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కొన్ని కలిసి రావు. కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది. ఒక సందర్భంలో అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పసుపు వర్ణపు వస్త్రాలను ధరించండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి. శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవడం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి సోమవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలను సాధించుకుంటారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కొన్ని కలిసి రావు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు.
ఆదాయాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వివరాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల కానీ నూతన వ్యాపారాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంది. లాభములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. సప్తమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సమాజంలో కూడా మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. జనసహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తాయి. ఆదాయాన్ని కూడా అందుకుంటాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. కందిపప్పు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజు భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధన విషయాలు సానుకూలంగా ఉంటాయి. సంతోషకర వాతావరణాన్ని కూడా ఎదుర్కొంటారు. దశములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనికి, మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు, అధికారుల అభినందనలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, లేకపోతే మీరు ఒక అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజు జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఒక శుభవార్తను కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో మంచి లాభాలను ఆర్జిస్తారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అనుకోకుండా అధికారుల అండదండలు, ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రకంగా మీరు మంచి అభివృద్ధిని కానీ, లేకపోతే నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ సోమవారం రోజు భాగ్యములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, వివాహాది కార్యక్రమాలకు నాంది పలకడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు ఈరోజు. షష్టములో గురువు సంచరిస్తున్నాడు.
ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనిభారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. విద్యారంగంలో కూడా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ సోమవారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక వ్యాపార సంబంధమైనటువంటి ఆదాయం కానీ అవకాశం కానీ అందిపుచ్చుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆలోచనలు కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. పసుపు వర్ణపు వస్త్రాలను ధరించండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయండి. మినుములను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.